long live. UFPU long live. UFPU आगे बढ़ो. UFPU आगे बढ़ो. Officers for Penalty Zindabad. Our unity Zindabad. Our unity long live. Our unity march on. Our unity Takdinadin. Our unity Hailassa. Our unity Hailassa. IBA का तानाशाही. IBA का तानाशाही. TFS का तानाशाही. ఈరోజు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి సమ్మె యొక్క మెయిన్ ఎజెండా వచ్చేసి 5 days బ్యాంకింగ్. 5 day బ్యాంకింగ్ అనే సింగిల్ ఎజెండా పాయింట్ మీద ఈరోజు 8 లక్షల మంది బ్యాంకర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో సమ్మె చేపట్టడం జరుగుతున్నది. సో ఏంటంటే మా బైపార్ట్రేట్ సెటిల్మెంట్లో ఒప్పుకొని వేతన సవరణ ఒప్పందంలో 5 days పని దినాలు ఇస్తామని చెప్పేసి ఒప్పుకొని దాని తర్వాత ఇప్పటి వరకు దాన్ని ఇవ్వలేకపోయింది కేంద్ర ప్రభుత్వము. ఐబీఏ రికమెండ్ చేసినా కానీ డిఎఫ్ఎస్ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దీన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నది. సో సెంట్రల్ గవర్నమెంట్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి 5 రోజుల పని దినాలు ఉన్నాయి. ఎల్ఐసి కానివ్వండి, మా మెంటర్ ఏదైతే ఉందో ఆర్బీఐ కానివ్వండి, ఆర్బీఐ కూడా 5 రోజుల పని దినాలు ఉన్నాయి. మేము 5 రోజుల పని దినాలు ఎందుకు అడుగుతున్నామంటే ఏదైతే ఈరోజు బ్యాంకింగ్ రంగంలో ప్రతి ఒక్క పని ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా బ్యాంకు ద్వారానే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. ఒక పక్కన రిక్రూట్మెంట్ చేపట్టండి అంటే చేపట్టకుండా వర్క్ ప్రెషర్ ఎక్కువ, వర్క్ లోడ్ పెంచుతూనే ఏదైతే మేము న్యాయపరమైన డిమాండ్ ఏదైతే చేస్తున్నామో, ఎందుకంటే ఈరోజు మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ డిజిటల్ ఇండియా అని ప్రమోట్ చేస్తున్నారు. ఆ డిజిటల్ ఇండియాని ఇంప్లిమెంట్ చేయడంలో బ్యాంకర్లు 100% ప్రధాన పాత్ర పోషిస్తున్నాం యాజ్ ఏ బ్యాంకర్గా మేము. సో ఈ 5 రోజుల పని దినాన్ని మేము ఎందుకు అడుగుతున్నామంటే ఏదైతే పని ఒత్తిడి ఉందో, పని ఒత్తిడి కానివ్వండి, అలాగే కనీసం మా కుటుంబాలకు మేము సమయం కూడా ఇవ్వలేకపోతున్నాము నార్మల్ వర్కింగ్ డేస్లో. ఎందుకంటే మార్నింగ్ 9:30కి బ్యాంక్కి వస్తే ఇంటికి వెళ్ళేసరికి నైట్ 9-10 అవుతుంది వర్క్ ప్రెషర్ వల్ల. సో అందుకే ఈసారి గట్టిగా 5 రోజుల పని దినాలు సాధించే వరకు పోరాటం చేపట్టాలని అనుకుంటున్నాము. ఈసారిగిన ప్రభుత్వం మాకు 5 రోజుల పని దినాన్ని కానీ అమలు చేయకపోతే రానున్న రోజుల్లో నిరవధిక సమ్మెకు కూడా మేము వెనుకాడబోమని ఈ సభాపూర్వకంగా హెచ్చరిస్తున్నాం. ఇది ఆల్రెడీ 2010లో ఎప్పుడైతే 2 శనివారాలు హాలిడే అని చెప్పి ప్రకటించారో అప్పుడే మాకు కూడా 4 శనివారాల ప్రతిపాదన అప్పటి నుంచి ఉంది. కానీ ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేయలేదు. భారతదేశం ఇంత డిజిటల్ రంగంలో ఇంత ముందుకెళ్తుందని తెలిసినా కూడా ఏటీఎంలు కానీ యూపీఐ ట్రాన్సాక్షన్లు కానీ మన గవర్నమెంట్ ఏదైతే చెప్పుకుంటుందో యూపీఐ మన వరల్డ్లోనే బాగా పనిచేస్తుంది, ఇండియా యూపీఐ పేమెంట్స్ అనేవి డిజిటల్ రంగాన్ని, అయినా కూడా మా 4 శనివారాలు సెలవు ప్రకటించడానికి ఇప్పటి వరకు ముందుకు రావట్లేదు. ఐబీఐ ఏదైతే మా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఉందో అది ఆల్రెడీ రికమెండ్ చేయడం జరిగింది గవర్నమెంట్కి. వీళ్ళకి 4 శనివారాలు 4 లేదా 5 శనివారాలు సెలవు ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఐబీఐ రికమెండ్ చేసినా కూడా గవర్నమెంట్ ఇప్పటి వరకు ముందుకి జరపట్లేదు. దానికి నిరసనగా ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె దీనివల్ల ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే గవర్నమెంట్ అనేది ఇంకా ముందు నిర్వధిక సమ్మెకి కూడా మేము దిగడానికి ప్రయత్నిస్తున్నాం. పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం.